మనం బేస్ లైన్ టెస్ట్ కండక్ట్ చేసాము. అదే కాకుండా వేరే రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు రిపోర్ట్స్లో ఒక్కటి వస్తుంది, ఏంటి అంటే మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ నాట్ ఏబుల్ టు రీడ్ సింపుల్ సెంటెన్సెస్. నాట్ ఓన్లీ సింపుల్ సెంటెన్సెస్, ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ సింపుల్ వర్డ్స్ ఏముంటాయో అది కూడా వాళ్ళు చదవలేకపోతున్నారు. కరెక్ట్. ఇప్పుడు మనం భాష నేర్పేటప్పుడు లైక్ పదాలు, వాక్యాలు, ఆ తర్వాత అక్షరాలు నేర్పించారు, అదొక పద్ధతి ఫాలో అవుతుంటారు. లేదు, అక్షరాలు నేర్పించి ఆ అక్షరాలతో పదాలు, ఆ పైన వాక్యాలు, అదొక పద్ధతి. మనం అక్షరమాలతోనే ప్రారంభించాం మన పుస్తకాలన్నీ కూడాను. అందులో ప్రతి అక్షరం ఉచ్చారణ, ఆ అక్షరంతో మొదలయ్యే పదం చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇలా మొదలు పెట్టినప్పుడు ఇందులో ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఏంటంటే, మీరు చెప్పినట్టు, మీ రీసెర్చ్ రిపోర్ట్స్ చెప్పినట్టు హైయర్ క్లాసెస్లో ఉన్న పిల్లలు అంటే అప్పటికే ఒత్తులు, గుణింతాలు ఇవన్నీ నేర్చేసుకుని ఉంటారు. కానీ వాళ్ళకి కొన్ని అక్షరాలు అదొక డిజైన్లో కనిపిస్తుంది తప్ప ఆ అక్షరం ఏంటి, దాన్ని ఎలా పలకాలి, దాని అంటే ఆ అక్షరం పిక్చర్ అండ్ సౌండ్ అసోసియేషన్ అంటామే, అది వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు. అలాంటి పిల్లలు కూడా వాడుకునేలాగా మన మొదటి పుస్తకం ఉంది. అప్పుడే నేర్చుకుంటున్న పిల్లలు కూడా భాషను అప్పుడే వాళ్ళకి పరిచయం చేస్తున్నప్పుడు, తెలుగును అప్పుడే నేర్చుకుంటున్న చిన్న పిల్లలు, 1వ తరగతి 2వ తరగతి పిల్లలు కూడా వాళ్ళకి అక్షరాలను చెప్పినప్పుడు ఆ అక్షరము, అది పలికే విధానం, ఆ శబ్దము, ఆ అక్షరాన్ని, ఆ రెండింటి మధ్య ఆ కోఆర్డినేషన్, అసోసియేషన్ ఏదైతే ఉందో అది బాగా వాళ్ళకి రావాలి. దానికి మన కిట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. దానికి సంబంధించిన బొమ్మ ఇవ్వడం జరిగింది, అది ఎలా పలకాలో చెప్పాము, దాంతో వచ్చే పదం కూడా చెప్పడం జరిగింది. అలాగే అక్షరమాల తర్వాత గుణింతాలు, గుణింత పదాలు, ఒత్తులు, ఈ మధ్యలో మళ్ళీ మనం సరళ పదాలు కూడా ఇచ్చాం. అలా ఏ స్థాయిలో ఉన్న పిల్లలైనా సరే ఎక్కడి నుంచైనా మొదలు పెట్టేట్టు వీలుగా మన పుస్తకాలు, మన కిట్లో పుస్తకాలను విభజించడం జరిగింది. Okay, so enjoy reading kit categories to 4 different categories. So ఒకటి ఏంటంటే అక్షరాలు రానైన పిల్లలకి అక్షరాల బుక్స్ ఉంటుంది. సెకండ్ స్టేజ్లో వచ్చినప్పుడు దీర్ఘాలు, గుణింతాలు రాని పిల్లలకి ఆ కేటగిరీ బుక్స్ ఉన్నాయి. థర్డ్ కేటగిరీలో శబ్దాలు, పదాలు, అవన్నీ మన అన్ని అక్షరాలు ఒక చోట కలిపి పదాలు ఏముంటుంది, ఆ కేటగిరీ బుక్స్ ఉన్నాయి. 4th స్టేజ్ వచ్చినప్పుడు అక్కడ అన్ని వాక్యాలు, ఒత్తులతో కూడిన వాక్యాలు అవన్నీ. ఓకే అండి, బ్రిలియంట్. సో ఇప్పుడు ఎవరు మన స్టడీలో కూడా వచ్చినట్టు ఏంటి, పిల్లలు ఇన్ దీస్ 4 categories. సో ఇప్పుడు మన బుక్స్ ఆర్ యాక్చువల్లీ క్యాటరింగ్ టు ద ఆర్ నీడ్. కరెక్ట్. ఓకే.